అయితే ఇప్పుడు నాగబాబు గారి గురించి మాట్లాడారు. అంటే నాగబాబు గారితో మీకున్న రిలేషన్ బట్టేనా శ్రీరామ్ జనసేనలో జాయిన్ అవుతున్నాడు, శ్రీరామ్ పాలిటిక్స్‌లోకి వస్తున్నాడు ఇదంతా వచ్చింది? లేదు. అంటే నేను అంటే ఇంట్రెస్ట్ నాకు. మర్చిపోయాను నేను యాక్చువల్‌గా. అంటే పవన్ కళ్యాణ్ గారంటే అందరికి ఒక ఎమోషన్ అది హ్మ్. డెఫినెట్‌గా. హ్మ్. అయితే నేను నా లైఫ్‌లో నా కోసం కూడా నేను అంత బాధపడి ఉన్నాను. హ్మ్. ఆయన ఓడిపోయిన రోజున అంత బాధపడ్డా. ఫస్ట్ టైమ్. హ్మ్. 2019లో. హ్మ్. ఆయన ఓడిపోయి నేను తెలిసిన తర్వాత ఆఫీస్‌లో అవర్స్ టుగెదర్ అలా కూర్చొని ఉండిపోయా. హ్మ్. ఉండిపోయి ఏం చేయాలో తెలియలేదు. 2 చోట్ల ఓడిపోవటం ఏంటి ఆయన? అనేది నన్ను అసలు ఎంతంటే చాలా స్ట్రగుల్ అయిపోయా. హ్మ్. బేసిక్‌గా మేము క్యాంపెయిన్ చేసాం అప్పుడు. హ్మ్. మురళీమోహన్ గారు ఎంపీగా పోటీ చేశారు. హ్మ్. సో, నేను 2 సార్లు మురళీమోహన్ గారు ఎంపీగా క్యాంపెయిన్ చేసినప్పుడు మేము క్యాంపెయిన్ మొత్తం 7 కాన్స్టిట్యూషన్స్ తిరిగా తిరిగారు. మురళీమోహన్ గారితో. హ్మ్. హ్మ్. సో, ఆ టైంలో ఆయన వచ్చారు కదా! యాహ్! ఆయనకి సపోర్ట్ చేస్తూనే మేము క్యాంపెయిన్ చేసాం. హ్మ్. అసలు పిచ్చెక్కిపోయింది. హ్మ్. ఆ 2లో ఓడిపోయాడంటే.